కిట్లు అవి నాణ్యత లేవు. ఎవరిని చేయాలి అప్పుడు నాణ్యత లేకపోతే? ఆ కన్సర్న్ తయారు చేసిన కంపెనీని లోపలేయాలి. అంతే కదా. ఇప్పుడు మనకి క్రికెట్ ఆడుతున్నప్పుడు నా చేతిలో బ్యాట్లు 2 సార్లు 3 సార్లు ఇరుగుంటాయి. నేను వెళ్ళి ఎవరిని పట్టు రావాలి? డెటత్లాన్ ఒకటి దగ్గర తీసుకుందాంలే లేకపోతే అనుకుంటాం. అంతే కదా. బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బ్యాట్ చేతిలో నీకు పిడి చేతిలో ఉండిపోయి పడిపోయింది చాలాసార్లు, లేకపోతే బంతిని కొడితే పగిలిపోయినాయి చాలాసార్లు. అప్పుడు దాని మీద కుంభకోణం అని కేసులు పెడతామా బేసిక్గా? లేకపోతే ఇక్కడ ఎక్కడో ఎందుకు ధోని ఆడితే బ్యాట్లు ఇరిగినాయి లేవా, సెహ్వాగ్ ఆడితే బ్యాట్లు ఇరిగినాయి లేవా, అవి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే బీసీసీఐ మీద కేసు పెడతారు దాని మీద. అంటే క్రీడాకారులు పట్టించుకోరు కానీ వెనకాల రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు దాని మీద. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ మీద కేసు పెడితే అప్పుడు బీసీసీఐ మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే కదా బ్యాట్లు ఇప్పించేది. అవి ఒకటేంటంటే వేధించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు వైసీపీ హయాంలో తెలుగుదేశంలో ఒక అచ్చెన్నాయుడు, ఒక రవీంద్ర, లేకపోతే కనుక చంద్రబాబు, లోకేష్, ఇట్లాగ ఒక 10 మంది మీదనో 15 మందినో టార్గెట్ చేశారు. అదే నియంతృత్వం, నిరంకుశత్వం, రాజకీయాలు చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనీయలేదు, వాళ్ళ చేత దొంగ కేసులు పెట్టించారు, ఆఫీసర్లు తప్పుడోళ్ళు. ఇదంతా అరాచక ప్రభుత్వం, సైకో ప్రభుత్వం అనినే కదా ప్రభుత్వాన్ని గద్దెదించింది. ఇప్పుడు కనబడ్డ ప్రతి నాయకుడి మీద పెడుతున్నారు, కొడుతున్నారు, పెడుతున్నారు. అప్పుడు రేపు పొద్దున ప్రజలు ఇదంతా పర్లేదు అనుకుంటారా? ఇప్పుడు ప్రజల్ని ఎవడు అనాలి? అక్కడ ప్రజలు ఎదుటి దాడులు జరగల. అక్కడ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తీసుకొచ్చారు.